దారి తప్పిన దేహపు దివ్యలు. ఈ బర్త్డే సందర్భంగా ఎదుగుతున్న ఈ బిడ్డలు, యవ్వన ప్రాయాలలోనికి వెళుచున్న ఈ బిడ్డలు వాక్యపరంగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఆలోచించేటువంటి సత్ప్రయత్నంగా ఈరోజు ఈ సభతో, ఈ సందేశంతో మేము ముందుకు వచ్చాను. ముందుగా ప్రియులరా, ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. కానీ వాటిలో వేటికి లేని భాగ్యం కేవలం నరజాతి సొంతం. 20 అడుగుల ఉండే ఒక జిరాఫీ 5 అడుగులు ఉన్న మనల్ని చూసి భయపడుతుంది. 300 కేజీలుండే మహాబల పరాక్రమవంతుడైన ఒక సింహము కూడా 60-70 కేజీలుండే మనల్ని చూసి భయపడుతుంది. నోరు తెరిచి 200 మందిని ఒక్క పాటున మింగగలిగిన తిమింగలం కూడా ఒక్కడై ఉన్న నీకు నాకు భయపడుతుంది. కారణం ఒకటేనండి, మనమేందో వాటికంటే బరువైన వాళ్ళమనో, వాటికంటే ఎత్తైన వాళ్ళమనో, వాటికంటే పదునైన పళ్ళు ఉన్నాయనో, వాటికంటే పదునైన పంజా ఉందనో కాదు. ఒకటే రీజన్, ప్రపంచంలో ప్రతి ఒక్కటి మనల్ని చూసి భయపడుతుందంటే ఓన్లీ వన్ రీజన్, కేవలం ఒకటే కారణం, గాడ్ బిహైండ్ us, దేవుడు మన వెనక ఉన్నాడు. అందుకనే అన్నాడు ఆయన ఒక మంచి మాట, ఆదికాండము 9వ అధ్యాయంలో ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కటి మనకి ఎందుకు భయపడాలో ఆ మహానుభావుడే చెప్పాడు. ఈ ప్రపంచంలో మనిషిని గట్టిగా నుంచోబెడితే హైట్లోనూ వెయిట్లోనూ దేనిలోనూ ఏ జీవరాశికి తగడండి. కానీ ఎందుకు మరి ఈ మనిషిని చూసి ఇవన్నీ భయపడుతున్నాయంటే దేవుడే మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఆదికాండము గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని బహు జాగ్రత్తగా చదవండి. మీ భయం, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకుని, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. మనం అంటే భయం ఎందుకంటే మనల్ని చూసి కాదట, దేవుడే ఆ భయాన్ని ఈ ప్రకృతిలో పెట్టాడట. అందుకనే అవి మనల్ని చూసి భయపడుతున్నాయట. అంటే ఈ ప్రపంచంలో అందరికంటే కూడా విజయీకృతుడు ఎవరంటే మనిషేనండి. అలాంటి ఈ గొప్ప మనిషిలో ఎన్నో అవయవాలు ఉన్నాయి మనిషిగా మన జీవితంలో. కానీ ఒక అవయవం వాటిని మనల్ని మరలా వేరు చేస్తుంది. ఆ అవయవమే మనిషి కన్ను, నేత్రం, అక్షువు, చక్షువు, ఏ పేరుతోనైనా పిలుచుకోండి దాన్ని. ఈ ప్రపంచంలో దేనికి లేని భాగ్యం కేవలం నరుని నేత్రానికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. అందుకని క్రీస్తు కూడా కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ సర్మెన్స్ ఆఫ్ మౌంట్ ఆయన ఏమన్నాడో వాక్యపట్టణంలో మీరు చదివారు. తీయండి మరలా అదే వాక్యపట్టణం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం తీయండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రభు చెప్తున్నాడు, నాయనా దేహంలో ఈ దేహం అనేది ఒక ఇల్లు అనుకుంటే ఈ దేహం అనే ఈ ఇంటికి దీపపు స్థానం ఏంటో తెలుసా? కన్నే. నిజంగా చూడండి, మన ఇళ్లలోనండి కొన్ని వస్తువులు ఉన్నా బతకొచ్చు, కొన్ని వస్తువులు లేకపోయినా బతకొచ్చు. ఉదాహరణకి మన ఇంట్లో అందరి ఇళ్లలో ఏసీ ఉండదు, ఉందా? అందరి ఇళ్లలో ఏసీ లేదు. ఏసీ ఉన్నా బతకొచ్చు, ఏసీ లేకపోయినా బతకొచ్చు. అందరిళ్లలో ఫ్రిడ్జ్ ఏమీ లేదు, అంటే కొన్ని మస్ట్, అంటే కొన్ని తప్పనిసరిగా ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉండాల్సినవి కొన్ని ఉంటాయి. ఇవేవి ఖచ్చితాలు కావు మన ఇంట్లో. ఏసీ ఖచ్చితమేమీ కాదు. ఫ్రిడ్జ్ ఉన్నా బతకొచ్చు, లేకపోయినా బతకొచ్చు. ఇక్కడ లేనోళ్ళు కూడా చాలా మంది బతుకుతున్నారు. అంతెందుకు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఫ్యాన్ కూడా ఉన్నా బతకొచ్చు, లేకపోయినా బతకొచ్చు. బయట ఆరు బయట మంచం వేసుకుంటే శుభ్రంగా గాలి, ఏ కరెంటు బిల్లు ఉండదు. ఏసీ కంటే చల్లగా ఉండిద్ది, దాంతోనైనా బతకొచ్చు. అంటే ఈ మన ఇళ్ళల్లో ఉండే ఒక మిక్సీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, కూలర్ కానీ, ఫ్యాన్ కానీ, అది ఇతరత్ర ఏదైనా సరే అవి ఉన్నా బతకొచ్చు, లేకపోయినా బతకొచ్చు అండి మనం. కానీ ఇంట్లో ఒక్కటి మాత్రం లేకపోతే బతకలేము. ఆ ఒక్కటే లైట్. ఏంటది? లైట్. మీరు చూడండి, నిజంగా కరెంటు పోయినప్పుడు అండి
ఎక్కువగా ఇబ్బంది పడేది గాలి రాకో మరొక దానికో కాదండి, వెలుగు లేక అధికంగా ఇబ్బంది పడతామండి మనం. సాయంత్రం 6 దాటిందంటే పచ్చడి మెతుకులు తినాలన్నా లైట్ ఉండాలి, బిర్యానీ మెతుకులు తినాలన్నా లైట్ ఉండాలి. ఆ లైట్ లేకపోతే ముందుకు వెళ్ళదు, ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళే మనం. సాయంత్రం అయితే లైట్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఆ లైటే లేకపోతే మనం తినే తిండేంటో కూడా అర్థం కాదు. నిజంగా కట్టి చీకటి ఉన్నప్పుడు ఒకసారి మీరు చూసుకోండి, నోరు ఎక్కడుందో ఎప్పుడు పెట్టే చెయ్యి కూడా తెలియదండి. అప్పుడప్పుడు కరెంటు పోయినప్పుడు మీరు గమనించండి, ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు మీలో ఐ థింక్. ఏంటంటే బాగా కరెంటు పోయినప్పుడు అలా ముద్ద కలుపుతాం, 25 ఏళ్ళ నుంచి తింటున్నాం ఆ చేతితో ఆ నోట్లో పెట్టి. కానీ కరెంటు పోయినప్పుడు ఆ ముద్దను అలా కలిపి ఆ ముద్దను మీరు అలా నోట్లో పెట్టండి, అప్పుడప్పుడు ఆ కటిక చీకటికి నోరు ఎక్కడ ఉందో తెలియక ముక్కులో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆ నోరును ఒక చేతితో అలా అట్టు పెట్టుకొని ఈ చేతిని ఇలా తీసుకొచ్చి పెట్టుకొని తినాలి. అప్పుడప్పుడు ఐగుప్తీల్లో వచ్చిన కటిక చీకటి కూడా యేసుప్రభువే చెప్పాడు కదా మోషే గారు. ఏమన్నాడు ఆయన? ఎవడి చెయ్యి ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదంటే, ఈ కుడి చెయ్యి ఎక్కడుందో ఎడం చేతికి కూడా అర్థం కాలేదంట. అంత కటిక చీకటి రాజ్యం వెళ్ళిందంట ఐగుప్తులో ఒకనాడు. కరెంట్ లేకపోతే చాలా కష్టం అండి, చీకటి అయిపోయిందంటే బతకలేమండి. చాలా ప్రాంతాల్లో చీకటి లేక బతుకుతూ చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదొక డిసీజ్ వచ్చేస్తుంది ఆ చీకటికి వచ్చే రోగాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు? ఎక్కువ కాలం చీకట్లో ఉంటే రోగాలు వచ్చేస్తాయి. 3 రోజులట అండి, 3 రోజులండి, ఎక్కువ రోజులు వద్దండి, 3 రోజులట ఇసుక రేణు అంత వెలుగు లేకుండా కట్టిక చీకటి గల గృహంలో గనక మనిషి బంధింపబడితే 4వ రోజు నుంచి వాడికి అసలు కళ్ళే కనపడబట్టే. ఆ రోజు నుంచి కళ్ళు కనపడవేక. ఒకవేళ కనపడాలి అని అంటే ఒకటే, కనీసం తక్కువలో తక్కువైనా కొద్దిగైనా వెళ్తూ ఉండాలి. లేదు 3 రోజుల పాటు కటిక చీకటిగా ఉందంటే రెటీనా మొత్తం డిస్ట్రాయిడ్ అయిపోద్ది. 4వ రోజు నుంచి మనకు కనపడదు. అంత డేంజర్ చీకటి అన్నది. ఈ చీకటిని జయించాలంటే ఒకే ఒక ఆయుధం మన ఇంట్లో ఉంటుంది, ఏంటి? లైట్. అది ఏమీ లేనోడు దీపం పెట్టుకుంటాడో కిరోసిన్ పోసుకొని, ఉన్నోడు ఎల్ఈడి లైట్లు పెట్టుకుంటాడో, ఇంకా ముందుకెళ్తే కాగడాలతో పెట్టుకుంటారో, ఇంకా కరెంటు పోతే కొవ్వొత్తి పెట్టుకుంటారో, ఏదైనా కానీ లైట్ మాత్రం మస్ట్, ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది లైట్. అంటే ఇది మాత్రం లేదే మనిషి బతకలేడు. అలాంటి గొప్ప పాత్ర ఉంది ఒక వెలుగుకి, ఒక దీపానికి. మానవ దేహంలో కూడా కళ్ళను ఆ స్థాయిలో పెట్టాడండి క్రీస్తు. మీకు కళ్ళ విలువ తెలియాలంటే ఏం లేదండి, శుభ్రంగా 2 రోజులు గుడ్డోళ్ళకి మళ్ళీ యాక్షన్ చేయండి ఇంట్లో. అప్పుడప్పుడు చేసి ఉంటారు చిన్నప్పుడు ఎప్పుడైనా గుడ్డితనం వచ్చినప్పుడు మళ్ళీ అలాగా దేక్కుంటా ఉండాలి, అలా పెట్టి. ఎప్పుడు ఏ గోడ వచ్చి తగిలిద్దో తెలీదు, ఏ బీరువా కాలు వచ్చి మనకు తగిలిద్దో తెలీదు, ఏ డబల్ కాటు బెడ్ కోళ్ళు వచ్చి మన మోకాళ్ళకు తగులుతాయో తెలీదు. ఎప్పుడు తిరిగే హాల్లో కూడా తిరగలేవు నువ్వు, ఎప్పుడు తిరిగే బాత్రూమ్ కూడా వెళ్ళలేవు నువ్వు. పొద్దున్న లెగిస్తే ఏ ఇంట్లో అయితే తిరిగావో ఆ ఇంట్లో కళ్ళు మూసుకొని తిరిగి ఒక్కసారి అప్పుడు తిరిగినట్టు తిరగలేవు. ఎప్పుడు ఏది తగిలిద్దో ఎప్పుడు ఏది కొట్టుకునిద్దో తెలీదు. ఆన్ చేసి కళ్ళు తెరిసే లోపల ముక్కు నిండా ఎర్రగా వాసు ఉంటుంది. ఎందుకు? అప్పటికి ఏదో తగిలేసి ఉంటుంది, నెత్తి మీద అంతా ఎర్రగా అయిపోతుంటుంది, ఏ గోడ తగిలేసి ఉంటుంది. కళ్ళు విలువ చేయాలంటే ఏమి లేదు, ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ఇంట్లో 10 రౌండ్లు వేయండి చాలు, కళ్ళు విలువ మీకు అర్థమైపోద్ది. అంత ముఖ్యమైందండి నిజంగానండి. అందుకని మీరు చూడండి, ప్రపంచంలో ఏ కళ్ళు కూడా మనిషి చూడదగినంత కలర్స్ చూడలేదండి. ఉదాహరణకి మన చుట్టూరు కుక్కలు తిరుగుతున్నాయి. ఏంటి? కుక్క ఎన్ని రంగులు చూడగలిగిద్దో తెలుసా తన కళ్ళతో? కుక్క. డూ యు నో హౌ మెనీ కలర్స్ కెన్ సీ డాగ్? ఎన్ని రంగుల్ని కుక్క చూడగలిగిద్దో తెలుసా? కేవలం 2. 3వది కూడా కాదు, 3 కూడా లేదు, కేవలం 2. ఒకటి నీలం బ్లూ, 2వది ఎల్లో పసుపు. ఈ రెండిటికి మించి 3వ రంగు కుక్క కనపడదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది పసుపు రంగు వేసుకుని వచ్చారు, మీరు బాగా కనపడతారు కుక్కకి, జాగ్రత్తగా ఉండండి దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు. కొంతమంది బ్లూ వేసుకుని వచ్చారు, మీరు కూడా బాగా కనపడతారు. మిగతా వాళ్ళు ఎవరు దానికి కనపడరు, అంత బ్లాక్ అండ్ వైట్ పిక్చరే. నేను దానికి కనపడను, ఎందుకంటే నేను పసుపు వేసుకోలేదు, నీలం వేసుకోలేదు. వైట్ కనపడదు దానికి ఏమీ కనపడదు తెలుసా? పిల్లికి కూడా అంతే. పిల్లికి కుక్క కంటే ఒక ఆకు ఎక్కువ తినింది అంతే, దానికి 3 కనపడతాయి, దీనికి 2 కనపడతాయి. ప్రతి జంతువుకి 2నండి, ఒక కుక్కకి పిల్లికే కాదు, పిల్లికి కూడా 3. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు బ్లూ, 2వది కుక్కలాగే ఎల్లో అనగా పసుపు, 3వది బ్రౌన్, ఇంకొక్కటి ఎక్స్ట్రా అంతే బ్రౌన్, అది ఒక్కటే. 4వది కనపడదు మళ్ళీ పిల్లికి.
నాలుగోది కనపడదు. ఆవు కూడా ఈ రెండే, గుర్రానికి కూడా ఈ రెండే, జిరాఫీకి కూడా ఈ రెండే. ప్రపంచంలో ఏ జంతువుకైనా కనపడేది ఈ రెండే. మహా అయితే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, అంతకు మించి ఏ జంతువుకి ఇంకేవి కనపడవు. సింహానికి కూడా మూడే, ఒకటి నీలం, రెండు పసుపు, మూడు ఎరుపు. గడ్డి పచ్చగా కనపడదండి, మనకే కనపడేది గడ్డి పచ్చగా. ప్రపంచంలో గడ్డి ఎలా ఉండిద్దిరా, గ్రాస్ ఎలా ఉండిద్దిరా, గ్రాసం ఎలా ఉండిద్దిరా అంటే నువ్వు నేను టక్కుని చెప్తాం పచ్చగా ఉండిద్దని. ఇదే డైలాగ్ సింహాన్ని దగ్గరికి వెళ్తే ఎర్రగా ఉండిద్దని అది. ఇదే డైలాగ్ గాడి దగ్గరికి వెళ్తే బ్లూగా ఉండిద్దని అది. ఇదే డైలాగ్ కుక్క దగ్గరికి వెళ్తే పసుపుగా ఉండిద్దని అది. ఏ ప్రపంచంలో గడ్డి చెట్లు మనకి తప్ప దేనికి పచ్చగా కనపడవు. చెప్పారు కదా, 2, 3 అంతకు మించి 4వ కలర్ కూడా ఏ జంతువుకి ప్రపంచంలో కనపడద్దు. మనిషికి ఎన్ని కనపడతాయో తెలుసా? మనిషికి హౌ మెనీ కలర్స్ హ్యూమన్ ఐస్ కెన్ సీ? ఎన్ని రంగులు మానవ నేత్రం దృష్టించగలిగిద్దో తెలుసా మీకు? కుక్కలాగా 2 కాదు, పిల్లిలాగా 3 కాదండి. మనిషి చూడగలిగిన రంగులు ఈ ప్రపంచంలో 2, 3, 100, 1000, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 కాదు, అరౌండ్ 1 మిలియన్ కలర్స్. 10 లక్షల రంగులు మనిషి నేత్రం చూడగలదు ఈ ప్రపంచంలో. ఏ జంతువు మనిషి సరి సమానం కాదు కదా, మనిషి కాలి గోటి కూడా రాదు ఈ విషయంలో. ఈ ప్రపంచంలో 10 రంగులు చూసేది కూడా లేదండి. 10 లక్షలు దేవుడు ఎరగండి, 10,000 దేవుడు ఎరగండి, 1000 దేవుడు ఎరగండి, 100 దేవుడు ఎరగండి, 10 రంగులు చూసేవి కూడా లేవండి ఈ ప్రపంచంలో. ఎందుకు మరి ఇంత స్పెషల్ ఏంటి? కుక్కకి లేని భాగ్యం, పిల్లికి లేని భాగ్యం, సింహానికి లేని భాగ్యం, ఏనుగు లేని భాగ్యం, జిరాఫీకి లేని భాగ్యం, చీమ, దోమ దేనికి లేని భాగ్యం. నీకెందుకయ్యా ఇంతగా చూసే దృష్టిని ఇచ్చాడు దేవుడు? ఎందుకంటే ఈ ప్రపంచం, ఈ విశ్వం సృష్టింపబడింది వాటి కోసం కాదు, నీ కోసం, నా కోసం. అందుకనే వాటిని చూసే కెపాసిటీ కూడా నీకు నాకే ఇచ్చాడు దేవుడు. అన్నిటికీ వల్ల మనిషికి కంటి విలువ అర్థం కాలేదండి. అందుకనే అనవసరమైన నిష్ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాడు. పొద్దున్న లెగితే దిక్కుమాలి టీవీ చూస్తుంటాడు ఇక అంతేవాడు. ఇక ఆ సీరియల్, అదే సీరియల్ ఇక మోగుతానే ఉండాలన్నమాట 24 గంటలు ఇక ఇళ్లలో ఆ సీరియళ్లతో. ఎందుకంటే నీకు విలువ అర్థం కాల. నీకేం అర్థమైందంటే కళ్ళు చూసి రంగురంగుల చీరలు కొనుక్కుందాం, రంగురంగుల సీరియల్ చూద్దాం, ఇది తప్ప మనకి కళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలో మనకు అర్థం కాల. ప్రభువు అన్నాడు ఇక్కడ, మళ్ళీ చదవండి, ఒక దేహానికి మళ్ళీ చదవండి, అది 6:22 మత్తయి చదవండి. ఆ దేహమునకు దీపం, వెలుగు, లైట్. ఒక ఇంట్లో అత్యవసరంగా ఉండేది లైట్ అయితే నీ దేహానికి అత్యవసరమైనది కన్ను. అదే అన్నాడు, దేహమునకు దీపము కన్నే. కన్నే కనుక నీ కన్ను తేటగా ఉందనుకోండి, నీ దేహం అంతా వెలుగుమయమైపోయింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ బాడీ దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది అంటే నీ కళ్ళ మీద డిపెండ్ అయి ఉండిద్ది. అంతే. కళ్ళండి ఎంత ముఖ్యమైనవో అంత డేంజరస్ అండి. కళ్ళు చాలా ముఖ్యమైనవి, వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్, వెరీ ప్రీషియస్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ. ఇది ప్రపంచంలో మానవ దేహంలో అత్యంత ఉత్తమమైన అవయవం కన్ను. అదే సమయంలో అత్యంత మోసపూరితమైన అవయవం కూడా ఈ కన్నే. కన్ను చాలా డేంజర్. ఇది ఎటు నుంచి ఏ మనిషిని ఎటు లాక్కెళ్ళిద్దో తెలియదు, ఎవరిని ఏ గుంటలో తోసేసిద్దో తెలియదు, ఎవరిని ఎక్కడ పట్టేసిద్దో తెలియదు, ఎప్పుడు పాతాళానికి పంపిద్దో కూడా తెలియదు. ఈ కళ్ళతో పెద్ద పెద్ద భక్తులే మోసపోయారు ఈ కళ్ళను నమ్మి. మహానీతిమంతులే పడిపోయారు ఈ కళ్ళను నమ్మి. గొప్ప గొప్ప శాస్త్రులే పడిపోయారు ఈ నేత్రాలను నమ్మి. ఎంత దారుణంగా ఈ నేత్రాలు మనుషుల్ని మోసం చేస్తాయో ఒక చిన్న ఉదాహరణ మీకు బైబిల్ గ్రంథంలో నుంచి చూపించే ప్రయత్న పడతాను ప్రియులారా. అదేంటంటే ఆదికాండ గ్రంథానికి ఒక్కసారి మీరు అందరూ రండి. కన్ను ఎంత డేంజరో ఆ సందర్భం చూస్తే మనకు అర్థమైపోద్దండి. ఒకసారి 13వ అధ్యాయానికి రండి. ఆదికాండము గ్రంథము 13వ అధ్యాయము ప్రారంభ పలుకు నుంచి మీకు అన్ని ఎరుక, మీరు అవన్నీ చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. అబ్రహాము, లోతు సంపదలు ఎక్కువైపోయినాయి. అబ్రహాము గారి పశు సంపద ఎక్కువైపోయింది, లోతు గారి పశు సంపద ఎక్కువైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవడి గొర్రె కూడా అర్థం కావట్లే కాపురులకి. అబ్రహాం గారి గొర్రె, ఓ మధ్యలో గొర్రె దొరుకుతుంటే అబ్రహాం గారి కాపురు వచ్చి అంటాడు, రే ఇది మా అబ్రహాం గారి గొర్రె అంటున్నాడు.
లోతు కాపురం వచ్చి కాదు 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 ఇది మా లోతు గారి గొర్రె, ఇదిగో చూడు ఈ పుట్టు మచ్చదానికి అక్కడే ఉండి ఇది మా లోతు గారి గొర్రె అంటున్నాడు. ఒకడేమో ఈ ఒంటి మా లోతు గారిది అంటున్నాడు, కాదు కాదు ఇది మా అబ్రహాం గారిది అంటున్నారు. అందరూ గొడవలు జరిగిపోతున్నాయి. అంత ఎక్కువైపోయినాయి అక్కడ గొర్రెలు, అంత ఎక్కువైపోయినాయి అక్కడ ఒంటెలు, పశు సంపద ఎక్కువైపోయింది అక్కడ. ఎవడి గొర్రె ఎవరిదో అర్థం కావట్లా. కాపురుల మధ్య రోజు జగటం, గొడవ, కలహం ఎక్కువైపోతుంది. లోతు గారి దగ్గరికి వచ్చారు లోతు కాపురులు, అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు అబ్రహాం కాపురులు, అయ్యా ఇన్ని వేల గొర్రెలు మెయింటెనెన్స్ చేయాలంటే మా వల్ల కావట్లేదయ్యా, లక్షల గొర్రెలయ్యా, ఆ చివరి గొర్రె మా కంటికి కూడా కనపడట్లేదయ్యా, గొడవలు జరిగిపోతున్నాయ్యా అబ్రహాం గారి కాపురులకునో మాకునో, మీరే ఏదో ఒకటి చేయాలి మహాప్రభు అని చెప్పి వచ్చారు లోతు గారి దగ్గరికి లోతోళ్ళు, అబ్రహాం గారి దగ్గరికి అబ్రహాం కాపురులు. వచ్చినప్పుడు అబ్రహాం గారు మంచి మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. 13:6 ఆదికాండం చదవండి. వారు అనగా అబ్రహాము లోతులు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. అదే అన్నాడు, వాళ్ళిద్దరికి కలహాలు పుడుతున్నాయట, కొట్టుకు చేస్తున్నారంట కింద ఉన్న కూలీలు. కలహము పుట్టెను. ఆ నెక్స్ట్ ఏమన్నాడండి, ఆ కాలమున కనానీయులు పెరిజీలు ఆ దేశంలో. ఇది ఎందుకు మళ్ళా పైన ఏమంటున్నాడంటే, అబ్రహాం కాపురులకు లోతు కాపురులకు గొడవలు జరుగుతున్నాయి అబ్బాయి అన్నాడు. అంతవరకు బాగుంది, కాంటెక్స్ట్ కరెక్ట్గా ఉంది అంతవరకు. మధ్యలో ఒక మాట యాడ్ చేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, ఆ దేశంలో కనానీయులు పెరిజీలు ఇన్హాబిటెంట్స్ కాపురం ఉంటున్నారు అక్కడ అంటున్నాడు. ఈ మాట ఎందుకు ఇక్కడ చెప్పాలట, అంత అవసరత ఏముందట, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు కోట్ చేయాలట అక్కడ? ఎందుకంటేనండి ఆ గొడవలు పడటాన్ని సమాజం అంతా చూస్తుందండి. మనకు కూడా అప్పుడప్పుడు నోరు అదుపులో ఉండదు, మనకి స్పృహలో ఉండం మనం. అప్పుడప్పుడు కొంతమంది కొట్టుకుంటుంటారండి ఇళ్లలో, వాళ్ళిద్దరు గొడవ పడాలంటే ఈది వినపడాలంట ఆ గొడవ. కొంతమంది గొడవలు అంతే కదా, ఇంట్లో కొట్టుకో రోడ్డు మీదకి వస్తారు. ఇక రోడ్డు మీదకి వచ్చి గొడవడారంటే ఆ ఇంట్లో గొడవ చదువుతుందనే అటు 10 ఏళ్ళకి ఇటు 10 ఏళ్ళకి తెలియాలన్నమాట. ఆ రేంజ్లో గొడవ పడతాం మనం. సిగ్గు ఉండాలండి నిజంగా. మనకి సిగ్గు లేదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే అప్పటికప్పుడు గొడవ పడిపోతాం, పెద్ద గడుచుకుంటారు. కొంతమంది చూడండి గట్టిగా వస్తారండి గొడవలు పడినప్పుడు, గట్టిగా నోరు తెరిచి. మైకి ఇచ్చి ప్రార్థన చేయమంటే పెదాలు కదలవు, నత్తి వచ్చింది. ప్రార్థన చేయమంటే రాదు నోరు వీళ్ళకి, పాట పాడమంటే రాదు నోరు వీళ్ళకి, గొడవ పడమని చెప్పి ఆ నోరు అంబరెల్లా కంటే దారుణంగా తెలిసిద్ది. అక్కడ ఉంటుంది వీళ్ళకి. తలాంతుని దేవుడి కోసం ఉపయోగించరు, వాయిస్ని దేవుడి కోసం ఉపయోగించరు, గొడవల దగ్గర కలహాల దగ్గర ఉపయోగిస్తున్నాం దేవుడు మనకి ఇచ్చిన తలాంతుని. సమాజం అంతా నవ్వుతుంది మనల్ని చూసి, మనం పడే గొడవలు చూసి వీధులు నవ్వుకుంటున్నారు, పరువు పోతుంది మంది, అయినా స్పృహ ఉండట్లేదు చాలా మందికి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకొని, ఇంట్లో గొడవ జరిగినప్పుడు నీ మాట పక్కింటోడికి వినపడిందంటే నువ్వు సచ్చినట్టే లెక్క. ఆ రోజు బతికి వేస్ట్. ఇక మనం జాగ్రత్తగా ఉండాలి. అదే అబ్రహాం గారికి ఆ స్పృహ ఉందండి. అబ్రహాం గారికి ఆ స్పృహ ఉంది. ఏంటంటే ఆ స్పృహ, రే కనానీయులేమో అటువైపు ఉంటున్నారు, పెరిజీలేమో ఇటువైపు ఉంటున్నారు, నీ కాపురులకి నా కాపురులకి గొడవ ఏంటో చండాలం కాకపోతేను నవ్వుకుంటారు బయట. యెహోవా దేవుడి భక్తులండి వీళ్ళిద్దరును. ఆయనేమో యెహోవా దేవుడు కనపడ్డాడట అబ్రహాం గారికి, ఈయనేమో ఆయన వెంబడించారట. ఇప్పుడు చూడండి ఇద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు అని. మనల్ని కాదురా నవ్వేది, మన దేవుడు నవ్వులు పాలైపోతున్నాడు పైన. ఈరోజు నువ్వు కొట్టుకున్నావు అనుకో, నీ క్రైస్తవ కుటుంబాలు కదా, నీకేం కాదు. ప్రభువుని అంటారేమన్నా అంటే, మన ఎవరో కామంటుంది, నీ చర్చిలో ఉన్నాడు కాబట్టి సరిపోయిందిరా, చర్చిలోనే మరియమ్మని, చర్చి దాడితే మారమ్మని అంటున్నాం ఎవరో తెలంగాణలో. చర్చిలో మరియమ్మట, చర్చి దాటిందంటే మారమ్మ అయిపోద్దట. ఇక అక్కడ నవ్వుకుంటున్నారండి బయట. యేసు ప్రభువుని తిట్టుకుంటారు తెలుసా. మీరు ఏదైనా చేయండి, వాళ్ళ బైబిల్ ఇదేనట నీకు చెప్పింది, మీ పాస్టర్ గారు ఇదేనటయ్యా నీకు చెప్పేది, ఇలానే తిట్టమని చెప్తున్నారు మీకు. మనల్ని కాదు, మనం నమ్ముకున్న మన ప్రభువును అవమానిస్తా సమాజం. అబ్రహాం గారికి ఆ స్పృహ ఉంది అక్కడ. ఆ స్పృహ ఉండి ఒక అద్భుతమైన మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడు చూడండి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక, వీఆర్ రిలేటివ్స్, మనం బంధువులము, సో కనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. మనము బంధువులము కాబట్టి మన మధ్య గొడవలు వద్దు మిస్టర్ లోట్, మన మధ్య గొడవలు వద్దు. ఎందుకు వద్దంటే పైన చెప్తున్నాడు, బంధువులం కాబట్టి వద్దు మన మధ్య.
అంటే బంధువుల మధ్య గొడవలు ఉండకూడదా? ఉండకూడదు. బంధువులం కాబట్టి నీకు నాకు గొడవ వద్దు అంటున్నాడు. ఈరోజు మన వ్యవస్థలు, మన కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయండి ఈరోజు? అన్ని గొడవలన్నీ బంధువులతోనేనండి. మనకి బాబాయ్తో గొడవలు, పిన్నితో గొడవలు, మామయ్యతో గొడవలు, ఆడంటే ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు, ఒకే ఇంటి పేరోళ్ళు, ఒకే కులం వాళ్ళు, ఒకే వీధోళ్ళు, ఒకే తండ్రికి పుట్టినోళ్ళు, ఒకే తల్లికి పుట్టినోళ్ళు, అన్ని గొడవలే మన కుటుంబాల్లో. స్పృహ లేదు మనకి, సెన్స్ లేదు మనకి. అబ్రహాం గారు చూడండి, నిజంగా ఎంత గొప్ప మహానుభావుడు అంటే, మనం బంధువులు రా చండాలంగా మన మధ్య గొడవలు ఏంట్రా? బంధువుల మధ్య గొడవలు ఉండకూడదంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏందయ్యా చండాలంగా. రోజు భార్యాభర్తల మధ్యకు వచ్చేసిన గొడవలు బంధువుల దగ్గరే వద్దనింది బైబిల్. నువ్వు అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నావు తెలుసు? నీ భర్త దగ్గర గొడవ పెట్టుకున్నావు అంటే ఎంత దిగజారిపోయావో ఆలోచించు. భార్య దగ్గర గొడవ పడుతున్నావు చీటికి మాటికి, ఎంత దిగజారిపోతున్నావో ఆలోచించి. అబ్రహాం చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం. నిజంగా బంధువుల దగ్గర ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. నువ్వు భర్త దగ్గర కాంప్రమైజ్ కావట్లా, భార్య దగ్గర కాంప్రమైజ్ కావట్లా. మన బంధువుల కనుక మన మధ్య గొడవ ఉండకూడదు అన్నప్పుడు ఒక అద్భుతమైన మాట 9వ వచనంలో అన్నాడు చూడండి. లోతు అంటాడు, ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది. లోతు, గొడవలొద్దు, సర్దుకుపోదాం, ఆప్షన్ నీకే ఇస్తున్నా. ఈ దేశం నీ కళ్ళు ఎదుటే ఉంది. రైట్. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. ఎలా ఉండాలటండి? నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తాను, నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తాను అన్నాడండి. ఏమండి, ఒకటి బాగా ఆలోచించండి. నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు అన్నాడండి. ఈ మాట బైబిల్లో చాలాసార్లు చాలా మందితో అన్నారండి. ఇది కొత్త ఏం కాదు. ఇదే మాట నయోమి కూడా అనిందండి రూత్తో. ఏమనింది? నన్ను విడిచి వెళ్ళిపోమ్మా, శుభ్రంగా మొయాబీల కుటుంబాలు తల్లి, మీ అద్భుతంగా ఉంటాయి, మీ మేడగదులు లోయల్లో బా ఎంత బాగుంటాయో కదా, వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి. కుమార్తెలారా మీరు వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లిళ్ళు చేసుకొని సంసార జీవితంలో కలిసిపోయి నన్ను విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు రూత్ అన్న మాట ఏంటండి? అత్తా, ఏదైనా తిట్టు పడతా, ఎక్కడైనా కొట్టు పడతా, చీయను పడతా, అంతే తప్ప వెళ్ళు అన్న మాట మాత్రం అనొద్దత. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు వెళ్ళు చోటకే నేను వస్తా, నువ్వు ఎక్కడ మరణించదువో నేను అక్కడే మరణించదును, మరణము తప్ప మరి ఏదియో మనల్ని వేరు చేయకూడదత. బా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలత. రూతు ఒక నయోమితో అన్న మాట లోతు ఒక అబ్రహాముతో అనలేకపోయాడంటే. అబ్రహమా, అట్లా అనొద్దయ్యా, నువ్వు ఎచ్చటికి వెళ్ళుదువో నేను అచ్చటికి వెళ్ళుదును, నువ్వు ఎక్కడ ఉందువో నేను అక్కడే ఉందును, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అన్న మాట లోతు అనలేకపోయాడు అబ్రహాంతో. ఇదే మాట ఇంకా విచిత్రం ఏంటంటే, ఫిలిష్తీయుడైన ఎత్తయి కూడా అన్నాడు దావీదుతో. చివరికి దావీదు అంటాడు ఎత్తయితో, ఎత్తయి నన్ను విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏం బాగలేదురా బిడ్డ, నా దగ్గరకు వస్తే నీకు కూడా దిక్కు ఉండదు, తింటానికి కూడా అన్నప్పుడు ఎత్తయి కూడా ఇదే అంటాడు, యెహోవా జీవము తోడు, నువ్వు ఏదైనాను నీ భర్త నిన్ను విడిచి వేరుగా ఉండమన్న మాట అనవద్దు, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు డేవిడ్, వెళ్ళొద్దాం ఆ మాట మాత్రం వాడుతుంటాడండి. ఎత్తయి దావీదుతో అన్నాడు ఈ మాట, రూతు నయోమితో అనింది మాట. అంతెందుకు పేతురు కూడా అన్నాడు క్రీస్తుతో. క్రీస్తు అంటాడు అపోస్తలులతో, మీరు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవద్దురా. ఏమన్నారండి అప్పుడు అపోస్తలుల్లో, ముఖ్యంగా పేతురు? అయ్యా, నిత్య జీవము గల మాటలు నీవు తప్ప ఎవడు చెప్తాడయ్యా, ఎవడి దగ్గరకు వెళ్తామయ్యా. ఈ మాట అండి అందరూ అన్నారండి, లోతు అనలేకపోయాడండి. ఎందుకు అనలేకపోయాడో కిందే ఉంది అసలు సమాధానం. ఎందుకు అనలేకపోయాడో చూడండి కింద. ఆ డైలాగ్ అన్నామని బహుశా నోరు ఎత్తు ఉండొచ్చునేమో అనిపిస్తూ ఉంటుంది. 9వ వచనం చూడండి. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నీ కుడి తట్టుకు పోతా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు పోతానని లోతుతో చెప్పగా 10వ వచనం, లోతు తన కన్నులెత్తి కన్నులెత్తాడట, కన్నులు ఎత్తాడట, కన్నులెత్తాడా. ఇదెందుకు రాయటం? చూశాడు అని చెప్పొచ్చు కదా బైబిల్లో. చూశాడు అని చెప్పట్లా, ఒక ఆర్గాన్ గురించి, ఒక అవయవం గురించి మాట్లాడుతున్నాడు గ్రంథకర్త. కన్నులు అంటున్నాడు, ఆ కన్నులు ఎత్తాడు అంటున్నాడు. కన్నులు ఎత్తట యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. అబ్రహాంతో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అందాం అనుకుని అలా కళ్ళు ఎత్తాడండి. బా, వాట్ ఏ వండర్ఫుల్ రివర్. ఒక అద్భుతమైన నది కనపడిందండి, యొర్దాను నది. పచ్చని
గ్రాసంతో బాగా విలసిల్లిపోతుంది. చేపలు అలా ఎగురుతూ నీటిలో పడుతూ ఉన్నాయి. చల్లని గాలి విసురుతూ ఉంది. చక్కగా గడ్డి మేస్తూ ఉన్నాయి గొర్రెలు. ఒకటే అనుకున్నాడు, ఆ కళ్ళెత్తి చూడంగానే అందంగా కనిపించిందండి. ఆ కళ్ళని ఎప్పుడైతే ఎత్తాడో నోరు మూసేశాడండి. ఇక కళ్ళు చేసిన మాయ. ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు. ప్లే వీడియో వీలైతే లైఫ్ ఆఫ్ చేయండి, లైట్స్ వీలైతే. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ లైట్స్ ఆఫ్. రైట్, అదిగోండి. నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తే వాల్యూమ్ పెట్టాను నాన్న. ఆప్షన్ లోతు గారికి ఇచ్చినప్పుడు అదిగోండి 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 కన్నులు ఎత్తాడండి. ఎత్తంగానే కనపడిందండి. ఎత్తంగానే అద్భుతంగా సుందరంగా రమ్యంగా యోర్దాను నది కనపడిందండి. అది కనపడంగానే ఒక్కసారిగా అబ్రహాముతో తన ప్రయాణాన్ని మర్చిపోయాడు. ఆ యోర్దాను వైపు ప్రయాణమై వెళ్ళిపోయాడు. చివరిలో కౌగిలించుకుంటారు ఇద్దరు. అలానే ప్లే చేయండి నాన్న వీడియోని. అలానే అదిగోండి, అది చూడంగానే కౌగిలించుకొని అప్పటిదాకా ఉన్న ఆ స్నేహ బంధాన్ని, ఆ పవిత్రునితో తాను చేసిన సాంగత్యాన్ని లైట్స్ ఆన్ విడిచిపెట్టేశాడండి. ఒక్కటేనండి, అబ్రహాము నుంచి లోతు వేరవటానికి ఒక్కటేనండి కారణం. ఆ ఒక్కటేందంటే లోతు కళ్ళు. ఆ రోజే ఆ కళ్ళు ఎత్తకుండా ఉంటే అది కనపడేదే కాదు, అక్కడికి వెళ్ళేవాడే కాదు. కళ్ళు ఏమంటూ ఎత్తాడో ఈ కళ్ళు చెప్పాను కదా, ఎంత భ్రమకు గురి చేస్తాయంటే ఈ కళ్ళు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపించడంలో మానవ కళ్ళు తర్వాతే ఏవైనా. నిజంగానండి, అప్పుడప్పుడు మీరు అంత ఎందుకండి జైసల్మీర్ వెళ్ళారనుకోండి, రాజస్థాను. మేము ఆర్కియాలజీలో వర్క్ చేసేటప్పుడు జైసల్మీర్లో వేసేవారు మమ్మల్ని. అక్కడ జైసల్మీర్ నుంచి నాకు తెలిసి ఒక 80 కిలోమీటర్ల దూరంలో థార్ డిసర్ట్ ప్రారంభం అవుతుంది. అక్కడ థార్ ఎడారి. అక్కడ పొద్దున్నే వెళ్ళాలి. అక్కడ మాకు వర్క్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీలు టీలు అమ్ముతూ ఉంటారు అక్కడ గుడారాల్లో వేసుకుని ఆ ఎడారుల్లో. ఆడ వెళ్ళినప్పుడు అండి మధ్యాహ్నం 12:30-1 గంటకి మీరు తారులో కనుక అక్కడ అంటే ఎడారి, తారు అంటే ఎడారిలో కనుక మీరు అక్కడ కాలు కనుక మోపితే కూతవేటంత దూరంలో చక్కని నది ప్రవహిస్తున్నట్టుగా అనిపించిందండి. చక్కని నది, అద్భుతమైన నది. అబ్బో, అసలు ఆ శబ్దం కూడా వినపడుతుంది. కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనపడుతుంది అక్కడ నది. ఆహా, ఇంత గొప్ప ఎడారిలో ఇంత మంచి నది ఉందా అనుకోని పరిగెత్తి 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 అక్కడికి వెళ్ళి దోసిట్లో పట్టుకున్నాం. వెళ్తే అక్కడ ఉండదు నది, మాయం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దూరంలో కనపడింది. మళ్ళీ పరిగెత్తి 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 మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ మాయం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోచాడు, మళ్ళీ అక్కడి రాన్ ఆఫ్ కచ్ దాకా వెళ్ళిపోద్ది. అలానే నీకు మాయ, కంటి మాయ అక్కడ దాకా వెళ్ళిపోద్ది, గుజరాత్ బోర్డర్ దాకా వెళ్ళిపోద్ది. అలాగనే అక్కడికి నువ్వు వెళ్ళి ఆ నదిని ఎప్పటికీ పట్టుకోలేవు. పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం. అందుకని 16th century బిఫోర్ రికార్డ్స్. వన్స్ అగైన్ చెక్ ఇన్ హిస్టరీ. ఒకసారి మీరు చరిత్రలో చూడండి, ఎన్నో శవాలు తారులో కనపడతాయి మనకు. అక్కడ ఎన్నో శవాలు, ఎన్నో పుర్రెలు తారేడారులో కనపడతాయి. ఆ పుర్రెలన్నీ ఎవరు అయ్యారని అడిగితే మీకు ఒకటే సమాధానం, కళ్ళన్నమ్ము కూడా నది ఉందని ఆ దాహం కోసం పరిగెత్తి పరిగెత్తి డీహైడ్రేట్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళండి ఆ పుర్రెలు అని చెప్తుంటారు అక్కడ. అంటే కళ్ళు అంత ప్రమాదమైనవి ఆలోచించండి. దివ్య అంటే దీపం, వికృతి పదం. దీపం అనగా ప్రకృతి పదం. దేహపు దివ్యలు అనగా మానవ కళ్ళు దారి తప్పేస్తాయి. ఆడారులోకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళారంటే కళ్ళు ఎంత మోసమో మీకు ఇక్కడ ఉంటే అర్థం కాదండి. తారైన వెళ్ళండి, సహారైన వెళ్ళండి, కళ్ళు చేసే మోసాలు మీకు అక్కడే అర్థమవుతాయి. ఇక్కడ ఆల్రెడీ మోసం చేస్తుంది కానీ మనకు అర్థం కాదు. అక్కడ ఎంత మోసం చేస్తాయో క్లియర్గా అర్థమైపోతుంది మనకి. అంత దూరం వెళ్ళలేము అనుకుంటారా? అప్పుడప్పుడు వేసవి కాలంలో కార్ జర్నీలు చూస్తుండండి, తార్ రోడ్డు స్ట్రైట్గా ఉన్నప్పుడు అండి అల్లంత దూరంలో నీటి చెమ్మ ఉన్నట్టు కనపడిద్దండి మనకి. ఎండమావి అంటారు వీటిని. ఏమంటారు? మేము కారు కొన్న కొత్తలో కర్నూలులో ఘాట్ రోడ్లో పోతూ ఉన్నాం. అక్కడ నంద్యాల రోడ్డు, నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే రోడ్డు. అలా పోతున్నప్పుడు అండి అల్లంత దూరంలో ఏదో ఒక వాగు ప్రవహిస్తున్నట్టు ఉంటుందండి. గమక్కన కొన్నిసార్లు బ్రేక్ వేస్తే స్కిప్ అయిపోయి ముందుకు వెళ్ళి పడిపోయే పరిస్థితులు. ఆడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఉండదు వాగు, కానీ ఏదో నీళ్లు పాకుతున్నట్టుగా, ఏదో నీటి చెమ్మ ఉంటున్నట్టుగా అలా కంటికి అది వచ్చేలా కనపడతాను తప్ప అది అసలు ఉండనే ఉండదు ఎక్కడ కూడా. అంటే కళ్ళు చేసే మోసాలు మనకు అర్థం కావాలి.
లోతు కళ్ళు లోతును ఎంత మోసం చేశాయంటే యోర్దాను నదిని చూశాడు, ఆ కళ్ళు ఎత్తంగానే అందం కనపడింది. ఆ అందం వైపు పరిగెత్తాడు. యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆగాడా, మళ్ళా కళ్ళెత్తాడు. ఆ కళ్ళు ఇంకెక్కడికి తీసుకుపోయినాయో చూడండి. మీరు అక్కడే 13వ అధ్యాయానికి రండి. ఇదే 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. 13:10 చదవండి. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా చూశాడు. మళ్ళా చూడంగానే మృత సముద్రం దగ్గర సొదొమ గొమొర్రా కనపడ్డాయి. సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. నెక్స్ట్ మీరు అలా చదువుకుంటూ 12కు రండి. 12వ వచనం చదవండి. అబ్రహాము కనానులో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. అంటే లోతు గుడారం ఎక్కడికి వెళ్ళేసుకున్నాడట? సొదొమనా? సొదొమ ఇంకేం కనపడలేదా మహాప్రభు? నీకు ఇంకేమి ఏ ఊర్లు లేవా? 525 గ్రామాలు ఉన్నాయే ఇశ్రాయేలు చుట్టుపక్కల, యోర్దాను చుట్టుపక్కల. నీకు ఆ సొదొమ తప్ప ఇంకేం కంటికి కనపడలేదంటే కనపడలా. సొదొమ దగ్గరికి వెళ్ళి బొంగులు వాతి గుడారం వేశాడండి. సొదొమ అంటే మీకు అందరికీ తెలుసు, ఏం పండింది అక్కడ? మిరప కాదు అక్కడ పండేది, పాపం అనే ఒక పంట ఉంటుంది. ఎప్పుడు కోతలోనే ఉంటుంది ఆ పంట. అక్కడ పాపపు పంట పండిద్ది. సొదొమ గొమొర్రాలంటే కామ వికృత నికృష్ట పోకడలకి నిలువెత్తుటబ్బం అది సొదొమ గొమొర్రా. అక్కడికి వెళ్ళేసాడటండి గుడారం. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులు. అనగా ఎక్కడైతే పాపులు ఉంటారో ఆ పాప పట్టణం దగ్గరికి లాపిందండి లోతుని. కళ్ళు డెస్టినేషన్ ఎక్కడికి తీసుకెళ్ళి అంటే కళ్ళు లోతు పరిగెత్తాడు. పరిగెత్తాడు యోర్దాను దగ్గర. ఆగు ఆపింది అక్కడ. ఎత్తాడు. సొదొమ కనపడింది. మళ్ళా పరిగెత్తాడు. కరెక్ట్గా సొదొమ దగ్గరికి రాగానే సైతాన్ చెప్పి ఇక్కడ నువ్వు వేలు కూడా అని చెప్పింది. ఆ రోజు ఏమంటూ కళ్ళను నమ్ముకొని అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఏమంటూ ఆ కళ్ళను నమ్ముకొని కళ్ళన్ని నిజాలే చూపిస్తాయని సొదొమ దగ్గరికి వెళ్ళి గుడారం వేశాడు. అటు పిమ్మట ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళతో వాళ్ళ బిడ్డలు స్నేహం చేశారు. వాళ్ళ భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. సొంత కూతుళ్ళు ప్రపంచంలో ఏ తండ్రితో కూడా చేయరాని నీచ నికృష్ట కార్యక్రమానికి తెగబడ్డారు. చివరికి పాప సంతానానికి కారకుడయ్యాడు. జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఒక్కటేనండి కారణం, ఒక్కటే. ఏంటి కారణం? కన్నులెత్తి. అది అసలు కారణం. ఆ రోజే ఆ కన్నులు ఎత్తకపోయి ఉంటే చరిత్రలో లోతు కథ వేరేలా ఉండేది. అసలు లోతు చాప్టర్ వేరేలా ఉండేది. ఇంకా చిత్రం ఏంటంటేనండి, ఆ లోతు నుంచి వచ్చిందేనండి ఆ రూతు తల్లి. రూతు ఎవరు? మోయాబీయురాలు. మోయాబు ఎవడు? లోతు. రూతు అన్నమాట లోతు అనుకుంటే అయిపోయిందండి అసలు కథ. రూతు అనబట్టే రూతు కథ వేరైంది. లోతు అనకపోవటాన్ని బట్టే లోతు కథ వేరైపోయింది. రూతు గ్రంథవాళిలో వచ్చింది కానీ క్రీస్తులో లోతు రాలేకపోయాడండి. ఇదేనండి కారణం. కళ్ళు చాలా డేంజర్ ప్రియులరా. ఈ కళ్ళను మీరు ఎప్పుడు నమ్మకండి. ఇది మనిషిని భ్రమపరుస్తూ ఉంటుంది. చూడు. ఈ మధ్య సీరియల్ పిచ్చి ఎక్కువ అయిపోయిందండి. ఈ మధ్య ఆడాళ్ళందరి కన్నుల్ని ఒకవైపు ఎత్తేటట్టు చేసింది. అది ఎటువైపు? కార్తీక దీపం వైపు. మొగల రేకుల పూత రేకుల రేకులు ఉంటాయి మొత్తానికి. ఆ రేకుల వైపు అటెత్తు. నువ్వు కళ్ళెత్తు. నువ్వు బైబిల్ వైపు చూడకూడదు. నువ్వు కళ్ళు అవే చూడాలి. మొన్నండి మొన్న రాజస్థాన్లో జరిగిందండి ఘటన. శుభ్రంగా ఏదో జబల్పూర్ ఏదో సీరియల్ ఏదో చూస్తుందంట, భోజ్పూరి సీరియల్ ఏదో. ఆ సీరియల్ అలా చూస్తుంది. ఇంట్లో అన్నం పెట్టిందట వంటగదిలో. అది పొంగింది. ఆ పొంగంతా వచ్చి గ్యాస్ మీద పడింది. అయినా ఏమక మైండ్ పోయింది. ఏమక ఆ సీరియల్లో నిమగ్నం అయిపోయిందేమా. ఇక సీరియల్ తప్ప ఇంకేం కాని రాట్లా. ఇంటికి మొగుడు వస్తున్నాడో బిడ్డ వస్తున్నాడో కూడా అర్థం కాదు. ఇక సీరియల్ చూసే వాళ్ళకి శుభ్రంగానంటే ఆ గ్యాస్ మీద పడిపోయింది. ఆ గ్యాస్ ఆరిపోయి అంతా లీక్ అయిపోయింది, తగలబడుతుంది. అయినా ఏమో బుద్ధి పనిచేయట్లా. సీరియల్గా సూపర్గా మొత్తం ఇంట్రెస్ట్గా చూస్తుంది. పేలిపోయిందండి మొత్తం. అటు రెండిల్లు తగలబడి శవంగా మారిందండి చివరికి. అది బతుకు. సీరియళ్ళను నమ్ముకుంటే, కళ్ళను నమ్ముకుంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు చివరికి. ఎవరో పోలీస్ కేసు ఒకటి వచ్చి కంప్లైంట్ ఎత్తుందట. అయ్యా మా ఇంట్లో బంగారం పోయింది సార్ అనిందట. ఏమైందమ్మా అన్నాడట.
సార్ బంగారం పోయింది సార్, మా ఇంట్లో కేజీ బంగారం పోయింది సార్. ఏమ్మా ఏదైనా ఊరెళ్ళారా అని ఎఫ్ఐఆర్ రాస్తున్నాడు పెళ్లి తీసుకొని. అదే ఊరే వెళ్ళలేదు సార్, ఇంట్లోనే ఉన్నాం సార్. ఇంట్లోనే ఉన్నావా? ఏమ్మా పడుకున్నావన్నా? లేదు సార్, మేలుకోగానే ఉన్నాను సార్. ఏంటమ్మా ఏమన్నా అర్ధరాత్రి 2ంటికా 3 కాదు సార్, పట్టపగలు మధ్యాహ్నం 12ంటికి సార్. ఏమైందో చెప్పవే తల్లి అన్నాడు ఫస్ట్. ఏం లేదు సార్, సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ ఉందని అలా చూస్తూ ఉన్నాను. ఈ లోపల ఎవరో దొంగడు వచ్చాడు, రాగానే మా ఆయన వచ్చాడేమో అనుకోని బీరువా తాళాలు వంటగదిలో ఉన్నాయి పో అన్నాను. ఆడు శుభ్రంగా పోయాడు. పోయి శుభ్రంగా అక్కడ బిర్యానీ కూడా తిని దొంగతనం కూడా చేసుకొని మొహం కూడా కడుక్కొని పోయాడంటాడు అక్కడి నుంచి. తర్వాత సాయంత్రం భర్త 6ంటికి వచ్చి ఏంటే బీరువా తెరిచిందంటే, ఏం కామెడీలు చేస్తున్నావు, నువ్వే కదా మధ్యాహ్నం వచ్చిందా, నేను ఎప్పుడు వచ్చాను, నేను ఇప్పుడైనా వచ్చింది అన్నాడట. అప్పుడు వెలిగింది అమ్మగారికి బల్బు. ఆ వచ్చినోడు భర్త కాదు దొంగ మొగుడు అని. దొంగోడు అప్పటికే మొత్తం అయిపోయింది ఆవిరి. ఏం కొంతమంది ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళు ముసలోళ్ళు ప్రార్థనకి రమ్మంటే గుర్తొస్తాయండి. మోకాళ్ళలో ఇప్పుడు నుంచొని చూస్తారండి సీరియల్ని. ఒక ఇంట్లో పోతారండి, ఆ ముసలామ దగ్గరకు వేసుకున్నాను టీవీలో మొఖం పెట్టిందండి. టీవీలో మొఖం పెట్టి ఆ కర్ర ఎత్తి మరీ కొడుతుంది అక్కడ ఎవరో క్యారెక్టర్ని. సరే ఒక వీడియో చూపిస్తా చూడండి, మీకు లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి. అదిగో నా ముసలాం కనపడుతుంది చూడండి, చూడమ్మా చూడండి, అదిగోనా ఇప్పుడు ఎత్తి చూడండి అక్కడ కొడుతుంది, పొడుస్తుంది చూడు. పాడెక్కే ముసలి వాళ్ళకు కూడా ఎడిక్ట్ అయిపోయారండి. మన ఎవరో చిన్నపిల్లని, చిన్నపిల్లది ఉంటుంది చూడండి, ఆ చిన్నపిల్ల అంటుంది వాళ్ళ అమ్మతో, అమ్మ నాకు ముందు పెళ్లి చేస్తావా లేదా అంటుంది. దానికి వయసు 7 ఏళ్ళు ఉండవు. ఏమైంది అంటుంది అమ్మ. ఏం లేదు, పెళ్ళి అవ్వగానే ముందు అత్తారిని చంపేయాలంటుంది. అత్తగారిని ఎందుకే చంపడం అంటే సీరియల్లో అత్తగారు ఎక్కువ ఇసుకిస్తుంది కోడల్ని, రేపు నన్ను కూడా ఇసుకిస్తుంది, నేను చంపేస్తానంటుంది. అది కూడా చూడండి ఒకసారి. వాల్యూమ్ పెట్టండి. అత్తాన్ని చంపిద్దట. వామ్మో చాలండి, లైట్స్ ఆన్ చేయండి. అత్తాన్ని చంపిద్దట. కథ ఫేస్ చూడండి, రేపు నీకే కోడలకు వచ్చిద్దేమో కొంప తీసి తెలియజేసుకున్నారు. అంటే పసి పిల్లల మొదలుకొని పండు ముసలోళ్ళ వరకు కళ్ళు ఎత్తించిందండి. అది ఎక్కడికి ఎత్తేసింది? అడిక్ట్, సీరియల్కి అడిక్ట్ చేసేసి. మగాన్ని ఆడి కళ్ళు బీర్ సీసా వైపు ఉంటాయి, ఆడి కళ్ళు సిగరెట్ ప్యాకెట్ వైపు ఉంటాయి, ఆడి కళ్ళు స్త్రీ వైపు ఉంటాయి. వాడి కళ్ళేమో అటెత్తింది, ఈమె కళ్ళేమో ఇటెత్తింది. ఎవరి కళ్ళు తిన్నగా లేవు. అదే అంటాడు కీర్తన గ్రంథంలో, మంచి మాట అంటాడు మహానుభావుడు, నిజంగా భవిష్యత్తును ఆలోచించినటువంటి మహాగ్రంథకర్త ఒక అద్భుతమైన మాట అంటాడండి. ఏమంటాడంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. కీర్తనకారుడు ప్రార్థన అండి, అది సుదీర్ఘమైన కీర్తన. బైబిల్లో ఇంత పెద్ద అధ్యాయం ఏదీ లేదు, ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు అంత పెద్ద అధ్యాయం 119. దానిలో చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు వరం ఈ మహానుభావ. ఏంట్రా నీకు కావాల్సిన వరం అంటే కీర్తనకారుడు అడుగుతున్నాడు, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పివేయి నాయనా. ఆహా, ఎంత గొప్ప ప్రార్థన అండి. మీరు ఏనాడైనా చేశారండి, నాకు షేర్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, పిల్లలు కావాలి అనే ప్రార్థనలు తప్ప ఎప్పుడైనా మన లైఫ్లో దేవా నేను ఎడిక్ట్ అయిపోతున్నానయ్యా ఈ సీరియళ్ళకి, ఈ క్రికెట్లకి, ఈ సినిమాలకి, ఈ పోకిరి మాటలకి, ముసలమ్మ ముచ్చట్లకి, దయచేసి నా కళ్ళను తిప్పివేయి నాయన అని ఏనాడైనా హృదయపూర్వకంగా కోరుకున్నావా నీ భగవంతుని, నీ దేవుణ్ణి ఎప్పుడైనా? లేదండి. మన జీవితాల్లోనండి ఇప్పటికే మోసపోయాం, గుంటలో ఉన్నామండి. ఊబిలో ఇరుక్కున్నోడికైనా తెలుస్తుంది కానీ తను ఊబిలో ఉన్నాడని. ఇప్పటికీ మనకు అర్థం కావట్లేదండి. మనం పాతాళానికి దాదాపుగా దగ్గర అయిపోయాం. పేక మునిగిందంటే పాతాళమే మనది అన్న సంగతి కూడా మనకు అర్థం కావట్లేదండి. అందుకని అన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయి నాయనా అన్నాడండి. ఇంకో మంచి మాట చూద్దామండి, ఇదే బైబిల్లో నుంచి ఇంకొక మంచి మాట. మనకి యోబు గ్రంథం తీయండి, ఒక మంచి మాట ఉంటుందండి. యోబు గారు చేసుకున్నటువంటి బహు చక్కని నిబంధన మనకు కనపడుతుందండి. మీరు ఎప్పుడు చదివే నిబంధనే. 31వ అధ్యాయము యోబు గ్రంథం ప్రారంభవచనం చూడండి. 31వ అధ్యాయము యోబు గ్రంథము ప్రారంభవచనము. నేను నా కన్నులతో అగ్రిమెంట్కి వచ్చా, నిబంధనకు వచ్చా.
ఏంటంటే యోబు గారు తన కళ్ళతో చేసుకున్న నిబంధన చదవండి అక్కడ. కన్యకను నేను ఎలాగున చూతును, నేను ఎలా చూస్తానయ్యా కన్యకను? కన్యకను చూడకూడదు, నీ చూడదు కదా యోబు గారు అంటున్నారండి. మొన్న మధ్య కర్నూలు వెళ్ళా, కర్నూలులో బళ్ళారి చౌర వస్తూ ఉంటుంది అక్కడ సెంటర్లో రాగానే. మా కారు అక్కడ ఆగిందండి 2-3 నెలల కదా, సిగ్నల్ వేసాడు అక్కడ ఆగింది మా కారు. పక్కన ఎవడో బండి మీద కాలేజీ కుర్రోడు, మొత్తాన్ని కాలేజీ బ్యాగ్ తగిలించుకొని మంచిగా కుర్రోడు మంచి ఊపుగా వచ్చాడు. అక్కడికి వచ్చి మా కారు పక్కనే అలా కూర్చున్నాడు. వాడు స్పెట్స్ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని. మా కారుకి ఇటువైపులా ఎవరో ఆటోలో కాలేజీ పిల్లలు ఉన్నారు. మొత్తానికి మా కారుకి ఇటువైపు ఏమో ఆటో, దానిలో కొంతమంది కాలేజీ పిల్లలు, ఇటువైపు ఏమో బండి మీద ఈ కాలేజీ కుర్రోడు ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నాడండి మా అద్దంలో నుంచి. మాకు అర్థమైంది, నన్నెవరు చూస్తాలే, వీడికి నాకేం సంబంధం. ఆవిడ చూడంగానే కాలేజీ పిల్లలు ఉన్నారు. మొత్తానికి ఒక అమ్మాయి వైపు తెగ చూస్తున్నాడు, అక్కడ తెగ చూస్తున్నాడండి. వాడు చూస్తున్నాడండి, అటు దూకుంటున్నాడు, అద్దంలో దూకుంటున్నాడు, ఎట్టున్నాడో చూసుకుంటున్నాడు, అమ్మాయి వీడికి పడాలని చెప్పి. మొత్తానికి ఆ ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే సిగ్నల్ వదిలేడు. వీడు కుడి చేతి వైపు వెళ్ళాలి అట్టుకుంటా, బహుశా వీడి కాలేజీ. ఈ అమ్మాయిల కాలేజీ ఏమో ఎడం చేతి వైపు రోడ్లో, ఇద్దరు వేరు కాలేజీలు. ఈ అమ్మాయి మాయలో కుడివైపు వెళ్ళాల్సిన వాడు ఏం చేశాడంటే ఆ సిగ్నల్ వదలంగానే ఆ అమ్మాయిని చూస్తూ ఈడు కూడా ఎడం వైపు తిరిగాడు. ఇక అందరు ఎవరికోళ్ళు పోతా ఉన్నారండి. ఈడ బండి తీసుకెళ్ళి ట్రాఫిక్ పోలీసు గుద్దాడండి. ఎవరు గుద్దాడు? ట్రాఫిక్ పోలీసు గుద్దాడు. ఇంకా ఎక్కడ గుద్దాడు తెలిసి, ఎక్కడ గుద్దకూడదు అక్కడ గుద్దాడు. మళ్ళా ఎవరికి గుద్దకూడదో వాళ్ళకు గుద్దాడు, ఎక్కడ గుద్దకూడదో అక్కడ గుద్దాడు. ఇక వాడికి బండిపోయిందండి. ఆ నొప్పితాన్ని పట్టుకొని అక్కడే చంపలు పట్టలాడించి ఆ బండిని సీల్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెట్టారు. అంటే చివరికి ఏం జరిగిద్దంటే, కళ్ళను నమ్ముకుంటే కాలేజీకి వెళ్ళాల్సిన వాడు ఎక్కడికి వెళ్తాడు? కటకటాల్లోకి వెళ్తాడు. అలానే ఉంటుంది కళ్ళను నమ్ముకుంటే. అందుకనే కళ్ళను అన్ని విషయాలు నమ్మకండి, కళ్ళని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. దావీదు కూడా అండి, దావీదు జీవితాన్ని మీరు చూడండి. దావీదు జీవితం భ్రష్టు పట్టింది ఆ కళ్ళ వల్లేనండి. ఈ ప్రపంచంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన కాండం వరకు ఏ భక్తుడి పేర్లు ఎక్కువ సార్లు రాయబడిందంటే దావీదు పేరే. అబ్రహాం పేరు 400 సార్లే, మోషే పేరు 550 సార్లే, యెహోషువ పేరు కొన్నిసార్లే, అందరి పేర్లు తక్కువే. ప్రపంచ చరిత్రలో బైబిల్లో అత్యధికంగా రాయబడిన భక్తుడి పేరు ఏంటి అని అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం దావీదు. 1100 సార్లు రాయబడింది దావీదు పేరు. అంత గొప్ప భక్తుడు ఆయన. అంత గొప్ప భక్తుడి జీవితంలో ఒక చీకటి అధ్యాయం ఏంటయ్యానంటే బత్షెబ సంఘటన. ఏం జరిగింది ఆ రోజు మీకు అందరికీ తెలుసు. వసంతకాలం. ఆ వసంతకాలం పైకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? యుద్ధాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు నీళ్ళు ఆపేస్తారు అక్కడ యుద్ధాల్లో. ఎక్కడెక్కడ నీళ్లు కాలువలు ఉన్నాయో ప్లాన్ గీసుకున్నామని పైకి వెళ్ళాడు. నీళ్ళ కాలువలో చూస్తున్నాడు, అక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి స్నానం చేయడం కనపడుతుంది, అది యుక్త వయసులో ఉన్న స్త్రీ. ఆ అమ్మాయి వైపు చూశాడు. చూడగానే ఏమైందండి, ఆ రోజే కళ్ళ మీద పట్ట కొట్టుకొని ఇంట్లోకి వచ్చి దుప్పటి కప్పుకొని పనుకొని ఉంటే దావీదు చరిత్ర డిఫరెంట్గా రాయబడి ఉండేది బైబిల్లో. కానీ అలా చేయలా, కళ్ళ మీద వేసుకుని కొట్టుకోవాలి. అదే అన్నాడు ప్రభు, నీ కుడి కన్ను నుండి అభ్యంతరపరిచిన దాన్ని పెరిగి పారేయ్, మొత్తం నరకానికి పోవటం కంటే అంగవిహీనుడిగా పరలోకానికి పోవటం మిన్న కదరా అన్నాడండి దేవుడు. నిజమండి, మీకు ఏదైతే ఆపద ఉందో తీసేసేయండి. అది ఈ ఫోన్ వల్లే దరిద్రుడు అయిపోయావా నువ్వు నీ జీవితంలో? ఈ ఫోన్లో చూసి ఆ చూడకూడని దరిద్రాన్ని అంతా చూసి అందువల్లే భ్రష్టు పడిపోతే ఫోన్ పగలగొట్టే, నో ప్రాబ్లం, పగలగొట్టబడే. ఆ టీవీ మాడుకోలేకపోతున్నావా? టీవీ పగలగొట్టే, లేదంటే కేబుల్ టీవీ అని ఆఫ్ చేసేయి. కన్నే పేకమంటే టీవీ ఎంతటిది, ఫోన్ ఎంతటిదండి. దావీదు లాగుండా ఉండకూడదు మనం. దావీదు ఏమంటూ చూసాడో కళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ రోజు చేసుకొని ఉంటే అబ్బా అసలు అది వేరే ఉండేదండి ఆయన చరిత్ర. మచ్చలేని మహనీయుడు, మినీ సైజ్ జీసస్ లాగా ఉండేవాడండి అక్కడ. దావీదు అత్యధిక మంచి పనులు చేసింది, కానీ ఆయన జీవితంలో చీకటి అధ్యాయం కళ్ళ ద్వారానే జరిగింది. అందుకనే కళ్ళు చాలా డేంజర్. వాటిని ఎప్పుడు మీరు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం కళ్ళని ఎప్పటికప్పుడు కంట్రోల్లో చేసుకుంటూ ఉండాలి. అదే చేశాడు యోబు. ఇక్కడ యోబు ఏమన్నాడండి, కన్యకను నేను ఎలాగున చూతును. చదవండి 31. అలాగూ చూసిన ఎడలా పరముననున్న నా దేవుని ఆజ్ఞ ఏమగును. 7వ వచనంలో ఏమన్నారు చూడండి, 7. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నెక్స్ట్, నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా నా మనస్సు నా కన్నులని అనుసరించిన ఎడలా
మాలిన్యం ఏదైనా నా చేతులకి తగిలిన ఎడల 9వ వచనం నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగు వాని ద్వారమున నేను పొంచిన ఎడల నా భార్య వేరొకరు తిరుగులు విసురుగాక ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత గొప్ప సవాల్ చేశాడంటేనండి ఆయన. ఒకవేళ నేను నా లైఫ్ లో ఒక పరస్త్రీని గనక మోహపు చూపుతో చూస్తే నా భార్య వేరొకరి దగ్గరికి వెళ్ళిపోద్ది. అది ఆయన నిబంధన అగ్రిమెంట్లో, ఆ అగ్రిమెంట్ పత్రాల మీద ఆయన చేసిన సంతకం ఏంటంటే యోబో ఆ సంతకం ఆయన మనసులో ఒక అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఏంటంటే అగ్రిమెంట్ ఒబే అవుతూ సంతకం పెట్టాడట. అక్కడ సంతకం ఏంటంటే నీ భార్య వేరొకరి దగ్గరికి వెళ్ళిపోద్దురా అబ్బాయి, నువ్వు ఎప్పుడైతే కన్యకం చూస్తావు ఓకేనా సంతకం పెట్టు. సంతకం పెట్టేసాడట అక్కడ. అగ్రిమెంట్ నిబంధన చేసిందట అక్కడ. అంటే ఎంత గొప్ప కమిట్మెంట్తో ఉన్నాడు చూడండి. మీరు ఎప్పుడైతే కమిట్మెంట్తో బతకాలండి. చూడకూడదు అనుకో కమిట్మెంట్ ఉండాలి మనిషి. విగ్రహ శిగ్రహాలు మనకి తినకూడదు, తినకూడదు, చూడకూడదు. 2 రోజులు చూడకుండా 3 రోజులు చూడకుండా 4 రోజులు 4 పరంగా మళ్ళా వెళ్తుంది అదే రిమోట్ మీద. ఏనాడైనా ఎప్పుడు చూడు నీకు చూడ చేతిలో ఉంటే ఫోన్ లేదంటే రిమోట్. అంత మించేమైనా మన జీవితాలు బైబిల్ అనుసరించి నడవట్లేదు. నిజంగానండి. కళ్ళని కంట్రోల్లో పెట్టుకుని ఒక మహానుభావుడు ఉన్నాడండి బైబిల్లో. కళ్ళని అద్భుతంగా తన కంట్రోల్లో పెట్టుకొని వాటిని జయించిన ఒక వీరుడు ఉన్నాడు మన బైబిల్లో. ఆ వీరుడు రూతు గ్రంథంలో కనపడతాడండి. ఆ వీరుడు ఒకసారి మీరందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఎంత గొప్ప వీరుడు చరిత్ర బైబిల్లో రాయబడిందో, కళ్ళను ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒక గొప్ప ఉదాహరణ రూతు గ్రంథం 3వ అధ్యాయానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత బైబిల్లో రూతు గ్రంథం తగులుతుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఇందాక నేను ఉటంకించిన రీతిన నయోమి రూతుల దగ్గర సంభాషణ జరిగిద్ది అక్కడ ముందు మొదటి అధ్యాయంలో. ఆ మొదటి అధ్యాయంలో రూతు నేను వెళ్ళను అన్నప్పుడు సరేనమ్మా నా నేటివ్ ప్లేస్ బెత్లెహేమ్, ఎందుకంటే నేను ఆ రోజుల్లో కరువు వచ్చింది. ఆ కరువులో ప్రపంచంలో ఎక్కడైనా కరువు వచ్చింది కానీ బెత్లెహేమ్ రాదండి బేసిక్గా సాధారణంగా. ఎందుకంటే బెత్ అంటేనే ఇల్లు. బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటంటే బెత్ అనగా ఇల్లు, లెహం అనగా రొట్టె, అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. బేతేల్ అన్నా బెత్లెహేమ్ అన్నా బెతస్తా బెత్లు ఎక్కువ వినపడుతుంటాయి. బెత్ అంటే ఇల్లు, లెహం అనగా ఆహారం, అంటే ఆహారానికి నిలయం బెత్లెహేమ్. అక్కడే కరువు వచ్చింది, అక్కడ వెళ్ళిపోయింది, తర్వాత కరువు పోయింది, మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు రూతుకి భర్త చనిపోయాడు కదా. అకార్డింగ్ టు మోసెస్ లా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక యువతికి భర్త చనిపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎవరిని? వారి సోదరుణ్ణి. అది ఇస్రాయేల్లోనే కాదు భారతదేశంలో కూడా ఉంది ఆ చట్టం. అవి గుప్తులు పరిపాలించినంత వరకు మీరు చరిత్ర పుటలు జాగ్రత్తగా తిరగండి. చాణక్యుడి నీతి అనే పుస్తకాలు ఉంటాయి, కౌటిల్యుని అర్థశాస్త్రం అనే పుస్తకాలు కూడా ఉంటాయి, మీరు చదవండి. కౌటిల్యుని అర్థశాస్త్రం కానీ చాణక్యుని నీతులు కానీ మీరు చదివితే భారతదేశంలో ఒకనాడు ఇదే సిద్ధాంతం ఉంది. ఏ సిద్ధాంతం అంటే ఒక స్త్రీకి తన భర్త చనిపోతే ఆ భర్త సోదరుని వివాహం ఆడే చట్టం భారతదేశంలో కూడా ఉంది 2వ శతాబ్దం వరకు. తర్వాత ఆచార సాంప్రదాయాలు బౌద్ధిజం వచ్చిన తర్వాత ఆచారం అనేది పక్కకెళ్ళిపోయిందండి, అది వేరే విషయం. అదేవిధంగా బైబిల్ ప్రకారంగా కూడా వారి యొక్క సోదరుడు పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే భర్త సోదరుడు కూడా చచ్చిపోయాడు. ఎవరాళ్ళు? మహలోను, కిల్యోను. మహలోనేమో రూతు భర్త, కిల్యోనేమో ఓర్పా భర్త. మహలోను చచ్చిపోయాడు, కిల్యోని చేసుకున్నాడు, కిల్యోను చచ్చిపోయాడు. 3వ వాడు ఎవరైనా ఉన్నాడంటే 3వ వాడు ఎవడు కూడా లేడు. ఇక్కడ అవకాశం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా భర్తకి సోదరులు లేకపోతే ఎవరైతే సమీప జ్ఞాతి ఉంటాడో, సమీప బంధువు ఉంటాడో, ఐ మీన్ క్లోజ్ రిలేటివ్, దగ్గర బంధువు ఎవరైతే ఉంటాడో ఆ దగ్గర బంధువుని వివాహం ఆడాలి. ఆ దగ్గర బంధువుల్లో ఒకడే బోయజు. ఇప్పుడు ఆ బోయజు గారి దగ్గరికి వచ్చింది 3వ అధ్యాయము 7వ వచనం కదండి. 3:7 బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొని ఉండగా ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద బట్ట తీసి పండుకొనెను. అక్కడండి అప్పుడే వరి కాపుకొచ్చింది, దాన్ని కోసారు, మొత్తం కుప్పగా వేసాడు కళ్ళం దగ్గర. థ్రెషింగ్ ఫోల్డ్స్ అంటారు, అక్కడ కుప్పగా వేసి ఆ పక్కనే పడుకున్నాడు ఆయన. ఆ పక్కనే పడుకున్నప్పుడు సుమారుగా అర్ధరాత్రి అండి. ఎప్పుడట మళ్ళా చదవండి దాన్ని 8 చదవండి. 8వ వచనం. మధ్యరాత్రి అంటే మిడ్ నైట్ అంటే ఒక పురుషుడికి గాని ఒక స్త్రీకి గాని అత్యధికంగా కోరికలతో సతమతం అయ్యేటప్పుడే, అంతే కదండి. ఎక్కువ పాపాలు చేసేది రాత్రే కదా మనిషి. అర్ధరాత్రి అయిపోయినంటే హార్మోన్స్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి, హార్మోన్స్ అని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. పావుల పడగెత్తి బుసలు కొడుతూ ఉంటది కామ మోహ కోరికలతో దేహం అంతా. ఆ సమయంలో
ఏ సమయంలో అదేనండి, సైతాన్ గారి క్యారెక్టర్ అలాంటిదంటే నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. నీకు సీరియల్ అంటే నచ్చలేదు అనుకో, నిన్న ఆ విషయంలో వాడేమి ఎంటర్ కాడు. నీకు బంగారం అంటే ఇష్టం అంటే బంగారం రూపంలో వస్తాడు నీ ముందుకి. చీరలు అంటే ఇష్టమైతే చీరల రూపంలో వస్తాడు మన ఇంటికి. నీకు ఏది ఇష్టమో వాడికి కావాలి, ఎక్కడ పడతావో వాడికి తెలియాలి. ఏ కుక్కకు ఆ బిస్కెట్ వేస్తాడు వాడు, ఏ కుక్కకు ఆ బిస్కెట్ వేస్తాడు. స్త్రీ అంటే ఒకరికి ఇష్టం అనుకో, స్త్రీకి వేస్తాడు. ఈ స్త్రీకి పడడ్రా అని అర్థమైంది అనుకో, అధికారానికి వేస్తాడు. దానికి కూడా పడడ్రా అనుకున్నాడే డబ్బుకి వేస్తాడు. అప్పుడప్పుడు మనకి చూస్తూ ఉంటాం కదా, ఒక శత్రువుని చంపాలంటేనట్ట 10 మాటలు పెడతాడు అంటాడు. ఇక్కడ 10 మందిని పెడతాడు, ఇక్కడ పడకపోతే అక్కడ 10 మందిని, అక్కడ పడకపోతే అక్కడ 10 మందిని, చచ్చిపోయేదాకా పెడతానే ఉంటాడు. గుంపులు గుంపులుగా మాటలు పెడుతూ ఉంటాడు. అక్కడ వీడు కూడా అంతే, స్త్రీని పెడతాడు, ఫస్ట్ పర్లేదా, డబ్బును పెడతాడు, తర్వాత పర్లేదా, అధికారం. వాడు కూడా చాలా మాటలు పెట్టేశాడు. మనలో వాడు అందరూ వాడి సంఖ్యలో బంధింపబడ్డాం. ఏదో ఒక క్షణంలో వాడికి పడిపోయిన వాళ్ళం మనందరం. ఇక్కడ కూడా బోయజు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే మళ్ళీ పట్టపగలు రాలేదు, ఎందుకంటే పట్టపగలు కోరికలు అంత ఉండవు, మిడ్-నైట్లో ఉంటాయి. అందుకని మిడ్-నైట్లో పంపించాడు. మన ఈ మధ్య మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు అంటే ఒక సంఘటన, మహబూబ్ నగర్లో కొత్తకోట మండలం ఒకటి ఉంటుంది. అక్కడ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కొద్దిగా బస్ స్టాండ్లో ఊరి చివరిలో కట్టారు ఈ మధ్య కేసీఆర్ గారు. ఒక ఆమెట పాపం ఏదో ఊరు పోదామని చెప్పి ఊరి చివరిలో ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పిట్టపేడ అంతా చదువుకుంది. 30-35 ఏళ్ళ యువతి, మధ్యకాలంలో ఉన్న యువతి. పోలీసు వాడు చూసాడండి, పోలీసు ఆయన చూసాడు, ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమ్మా ఎక్కడికి అన్నాడు. మిట్ట మధ్యాహ్నం అండి, ఇది మిట్ట మధ్యాహ్నం 12:30కి జరిగిన సంఘటన. అయ్యా నేను పలానా నాగర్ కర్నూలు ఏదో ఊరుందట, ఆ ఊరికి వెళ్ళాలి సార్ అనిందట. సరే బస్సులు ఇప్పుడు రావులే కానీ వీడు ఎందుకులే కానీ అది ఆడ పచ్చిక బయర్లు ఉన్నాయి కదా, అక్కడ టేబుల్ దాని మీద కూర్చోపో, వచ్చినప్పుడు నేను చెప్తాలే అన్నాడట. పాప పెట్టి తీసుకొని మంచోడు, పోలీసుడు మంచోడు, పాప నా మంచి గురించి చెప్పాడని చెప్పి పాపం వెళ్ళిపోయి ఆ కొద్దిగా దూరంలో చెట్ల కింద ఉన్న బల్ల మీద కూర్చుంది. ఈ లోపల నాగర్ కర్నూలు బస్సులు ఎక్కడ ఉన్నాయో చూశాడు. ఆ లిస్టులో 2 గంటల దాకా ఏ బస్సు రాదు ఆ ఊరికి, అది గమనించాడు. ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏమనుకుంటుందంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తున్నాడేమో, ఎప్పుడు వచ్చిద్దని పాపం మంచోడు అనుకొని ఎదురు చూస్తుందండి ఆమె బల్ల దగ్గర. వీడు వెళ్ళాడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏ ఊరు అన్నావు? నాగర్ కర్నూలయ్యా. నాగర్ కర్నూలా? అయితే అది ఇప్పటిదాకా రాదు అంటూ అలాగ పేక పట్టేసుకున్నాడు అండి, గొంతు నొక్కేసాడండి. అలా టేబుల్ వెనక లాకపోయి ఆ పచ్చిక బయలులో అర్ధాంతరంగా రేప్ చేసి ఆ చీరతో ఊరేసి చంపేశాడండి. అది నిజంగా తర్వాత కొన్ని కేసుల వల్ల దాన్ని పక్కకు నెట్టేశారని ఆడందరూ చెప్తూ ఉన్నారు అక్కడ. అంటే పట్టపగలు ఒక స్త్రీకి రక్షణ లేదు ఈరోజు ఇక్కడ. అలాంటిదండి, పట్టపగలే రక్షణ లేకపోతే అర్ధరాత్రి ఒక స్త్రీ బోయజు దగ్గరికి వచ్చట. బోయజు గారి దుప్పటి తీసేసి ఆ దుప్పట్లోకి ఏమి వెళ్ళి ఆయన మోకాళ్ళ దగ్గర ఆ దుప్పటి వేసుకొని కౌగులించుకొని పనుకుందండి. ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి, ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ అండ్ ప్లే వీడియో. అర్ధరాత్రి అండి, మిడ్-నైట్ అండి, అర్ధరాత్రి. అక్కడ మంట వెలిగించుకొని ఉన్నప్పుడు ఒక పురుషుడి దగ్గరికి ఒక యుక్త వయస్సురాలు రమారమి యవన ప్రాయానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక రూతమ్మ వచ్చింది అక్కడికి. ఆమె వచ్చి ఇదిగోండి అక్కడికి వచ్చి ఆమె ఆ దుప్పటి తీసి, అదిగోండి ఆమె ఆ దుప్పటి తీసి అనుకుందండి. అక్కడ చూసాడండి, అర్ధరాత్రి లేచాడండి. అదిగోండి అర్ధరాత్రి లేచి చూసాడండి. ఏమంటున్నాడు చూడండి. ఎవరమ్మా నువ్వు? చాలండి, లైట్స్ ఆన్ చేయండి, కంటిన్యూషన్ తర్వాత లైట్స్. ఒక స్త్రీ ఒక పురుషుని తానే వెతుక్కుంటూ అర్ధరాత్రి వేళ వచ్చి ఆయన దుప్పటి తీసి ఆ దుప్పట్లో ఏమో పరుంది. కూతురు తప్పుగా అనుకోమాకండి. మళ్ళీ అక్కడ ఎందుకు అలా చేసిందో తర్వాత చెప్తాను, వీలైతే అవకాశం ఉంటాయి. అయితే అక్కడ పడుకుంది. ఏమంటే ఏ మగాడైనా అలాంటి ఛాన్స్ను వదులుకుంటాడా చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. క్రైస్తవులుగా ఉంటూ నూతన నిబంధన కింద ఉంటూనే వావి వరసలు తప్పి చూస్తున్న చూపులు లేవా ఈరోజు? సొంత చెల్లెళ్ళలోనే సొంత బంధువుల్లోనే తప్పుడు చూపులు చూసే పనికి మాలిన పోకిరీలు లేరా ఈరోజు సమాజంలో? ఈరోజు స్త్రీకి అసలు భద్రతే లేదండి. నిజంగానండి, పిల్లల్ని బయటికి పంపించినప్పుడు జాగ్రత్త. పిల్లల్ని బయటికి ఈ మధ్య అసలు అన్ని చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయండి. మొన్న ఈ మధ్య హైదరాబాద్లో జరిగిందండి. ఆ పాపని ఎవరో పంపించినాడు స్కూల్కి హైదరాబాద్లో.
ఆ పాప రోజు వచ్చి మా కడుపులో నొప్పమ్మా అంటుందట. నువ్వేదో బియ్యం తిని ఉంటావే, లేదంటే అగ్గిపుల్లలు తిని ఉంటావే, నీకు ఈ పిచ్చి అలవాట్లు ఎక్కువ కదా, అవి మానేసే తగ్గిపోతున్నాయి అంటుందట. రోజు రోజు నొప్పి 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 అని ఏడుస్తుందట. వాళ్ళ అమ్మ పట్టించుకోవట్లా. కడుపులో పట్టి ఏదో బియ్యం తింటుందిలే, పలపాలు తింటుందిలే అనుకుంటుందట. తర్వాత భయం వేసి ఆ తల్లికి హాస్పిటల్కి తీసుకుపోతే, అమ్మ నువ్వు మనిషివా పశువు అన్న డాక్టర్. సార్ ఏమైంది సార్ అంటే, ఎప్పటి నుంచి చెప్తుంది ఈ పాప నీకు నొప్పి అంటే, సార్ 3 నెలల నుంచి చెప్తుంది సార్ అన్నాడు. 3 నెలల నుంచా? ఈ పాప మీద 3 నెలల నుంచి ఎవరో నీచుడు అత్యాచారం చేస్తున్నాడని చెప్పాడండి. ఒక్కసారిగా గుండె పగిలిపోయి ఏడ్చి ఆ ర్యాలీలు చేసి అదంతా ఈ మధ్యనే 1 నెల రోజుల కిందట అంతా హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్. మొన్న మేము అప్పుడు వెళ్తుంటాట బంజారా హిల్స్ అంట. కరెక్ట్. అంటే పిల్లలండి, మీ పిల్లలకి వెళ్ళేటప్పుడు పిల్లలకి మీరు అన్ని నేర్పించండి చిన్నప్పటి నుంచి. ఎక్కడ చెయ్యి వేయొచ్చు, ఎక్కడ చెయ్యి వేయకూడదు, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, డిఫరెన్స్ బిట్వీన్, ఆ రెండింటి మధ్య తేడాని మీరు నేర్పించాలి బిడ్డలకి. ఒక మగాన్ని నీ దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా ఇదిగోరా జుట్టు మీద చేస్తే పర్లేదు రాడు మంచోడు, అదే చెయ్యి పెదాల దగ్గరికి వచ్చిందా చిటికన్నా జాగ్రత్త, వాడు ఏదో తేడా రాగానే నాకు చెప్పు అని ఆ రెండింటి మధ్య తేడా నేర్పించాలి. అసలు ఒక వీడియో చూపిస్తా చూడండి మీకు. పిల్లల దగ్గర ఇవి మీ పిల్లలకి అర్జెంటుగా నేర్పించండి. లైట్స్ ఆఫ్ చేయండి. అదిగోండి, ముక్కు దగ్గర పట్టుకున్నారనుకో పాసులు పెట్టండి. ముక్కు దగ్గర పట్టుకున్నారనుకోండి మంచిది. తల ఎవడైనా నివిరాడు అనుకోండి పర్లేదు, అది కూడా దురుద్దేశంతో చెయ్యని వాడే అలా చేస్తాడు. నెక్స్ట్ అదిగోండి, అదిగోండి, యాదుగో తీసేయ్ చెప్పండి. పెదాల దగ్గర పెట్టాడు కోరికే చెప్పండి పిల్లలకి. బయట సమాజం ఏం బాలా, అదిగోండి అక్కడ పెడితే ఓకే, అక్కడ గిల్లినా ఓకే, తలని విరినా వాడు తండ్రి సమానుడు అనుకో పర్లేదు. అదుగో 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 తీసి పడే, పెదాల పట్టుకుడు కోరికై నేర్పించండి. గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే ఏంటో చాలండి. లైట్స్ ఆన్. ఇవి నేర్పించాలి మన పిల్లలకి. మనం ఏదో కన్నాము, బయట గాలి వదిలేసాము, ఏదో స్కూల్కి పంపేవాళ్ళు, ఏదో చదువుకున్నారు వస్తున్నారు అనుకో. మాకు ఈరోజు లోకం ఏమాత్రం కూడా బాగలేదు. మీ పిల్లలకి యుక్త వయసులో ఉన్న ప్రతి పిల్లాడికి తల్లిదండ్రి మనసు విప్పి మాట్లాడాలి. ఈ రోజు బతికి బట్ట కట్టాలంటే ప్రతి విషయాన్ని. పరిస్థితులే బాలా. అలాంటి పరిస్థితుల్లోనండి రూతమ్మ వెళ్ళి బోయ దగ్గర పనుకుంటే ఏ మగాడు వదులుతాడండి. ఇందాక అన్నట్టుగా మిట్ట మధ్యాహ్నం పోలీసుడు వదలలేదండి. కానీ బోయ ఎంత గొప్పోడో తెలుసు నీకు. ఏమన్నాడో చూడండి మీరు అక్కడ 3వ అధ్యాయంలో 8వ వచనం, 8 నుంచి చదవండి. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి చూచి ఇతను కూడా చూశాడు. లోతు చూశాడు, రూతు చూసింది, బోయజు చూశాడు. చూచి ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండేను. అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ వచ్చి పడుకుంది. ఎంత గొప్ప బంపర్ ఆఫర్ చూడండి పోకిరి వాళ్ళకు అయితే అది. కానీ ఈయన ఏం చేశాడు చూడండి 9వ వచనం. అతడు హూ ఆర్ యూ, నీవెవరు అని అడగగా, అయ్యా మై నేమ్ ఈజ్ రూత్ అండ్ ఐ యామ్ యువర్ సర్వెంట్, నేను నీ దాసురాలనైన రూతునయ్యా అని అనగా, అయ్యా నీవు నాకు చాలా క్లోజ్ రిలేటివ్ అయ్యా, నీ సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు నా మీద కొంగు కప్పడం అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నీ వశం చేసుకో, నన్ను నువ్వు పెళ్లి చేసుకో, నన్ను నువ్వు ఏలుకో అని అర్థాలవి. నీ కొంగు నా మీద కప్పు అని అనగా, చదవండి. అతడు ఎవరు? బోయజ్ అంటున్నాడు. అతడు నా కుమారి ఏమన్నాడండి? నా కుమారినా, మై డియర్ డాటర్ అని బెలివత్. ఎప్పటండి నిజంగా అర్ధరాత్రి ఒక స్త్రీ నీ దగ్గరకు వచ్చి నీ వశం చేసుకుంటే భుజం మీద చెయ్యకుండా తలవైపు చూసి కుమారి అన్నావా? వండర్ఫుల్ మ్యాన్ అండి నిజంగా. అతను కళ్ళని కంట్రోల్ చేసుకున్నాడండి. కుమార్తెని ఎలా చూడగలిగావయ్యా నువ్వు? కుమార్తెల్లోనే చూడలేకపోతున్నారు ఈరోజు కుమార్తెని. అన్ని చోట్ల చితకల్లే, అన్ని చోట్ల చెడు చూపులే. నువ్వేంటయా సంబంధం లేని ఒక మోయాబీరాలు నీ దగ్గరికి వస్తే అందరిలాగా ఏది పడితే అది చేయకుండా, ఎక్కడ పడితే అక్కడ చేయకుండా కుమారి అన్నావు. ఆయనకి ఎలా కనిపించిందో తెలుసా అండి అమ్మాయి? పాపం రూతు కూతురులా చూసాడండి పాపం. నిజంగా అప్పుడప్పుడు పిడుగులు పడినప్పుడు, వర్షం భీకరంగా కురుస్తున్నప్పుడు గదిలో ఉన్న కూతురు వణుకుతూ భయంతో భీతితో మరొక గదిలో ఉన్న తన తండ్రి దగ్గరికి వచ్చి పొట్ట మీద చేయేసి ఆనుకొని కౌగిలించుకుంటే ఆ తండ్రి ఎలా చూస్తాడండి ఆ కూతుర్ని? తప్పుగా చూస్తాడా?
నా కూతురు రాని దగ్గరకు తీసుకుని తలనివిరి ఏం కాదమ్మా అంటాడు. అలాగనే చూసాడండి ఆమెను అక్కడ. ఏమన్నారు? కుమారి, యెహోవా చేత నీవు దీవెననందుదువు, బరువు యాహ్వే అపాన్ యు. నీ మీద దేవుని దీవెన ఉంటుందమ్మా. ఇది అర్ధరాత్రి యెహోవానా? పట్టపగలే గుర్తుకు రాలేదు దావీదుకి యెహోవా. బత్షెబను చూసిన తర్వాత ఏమీ గుర్తుకు లేవు ఎవరికి? దావీదుకి. మొత్తం బైబిల్ 613 ఆజ్ఞలు, దానిలో 150 మోరల్ లాసు, 227 సివిల్ లాసు, 187 సెరిమోనియల్ లాసు, దానిలో 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్. ఆ 10 కమాండ్లో 7th and 8th కమాండ్స్ లోనే ఉంటుంది. మనకి ఏమనుంటది? నీ పొరుగు వాని భార్యను కూడకూడదు, దానికి కింద ఉంటుంది నరహత్య చేయకూడదు, నీ పొరుగు వానిది దేనినైనా నువ్వు ఆశింపకూడదు, నీ పొరుగుని గాడిదనే ఆశింపొద్దురా అంటే ఏకంగా ఆడినే ఆశించేశాడు అక్కడ. ఆయనకే గుర్తు రాలా వాక్యం. పట్టపగలు దావీదుకే గుర్తుకు రాలా, దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించే దావీదుకే వాక్యం గుర్తుకు రాలా. నీకు అర్ధరాత్రి ఏంటయ్యా యెహోవా అంటున్నావు, కుమార్తె అంటున్నావు, ఆ వొకాబులరీ ఏంటి అసలు నీది? అదేనండి మళ్ళా అన్నది చూడండి, చదవండి, కంటిన్యూషన్ ముగించేసుకుందాం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెననందుదువు గాక, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపకుండుట వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదమ్మా. యువర్ గుడ్నెస్ బిఫోర్ యూ. నీ యొక్క సత్ప్రవర్తన అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. మంచి చూసాడండి ఆమెలో. మనమైతే ఆ సందర్భం నేను చెప్పేటప్పుడే మీరేమనుకోనంటారు? ఏదరా రూత్ ఎట్ట పని చేసింది, ఎట్టటి పని ఎట్ట చేసిందిరా, ఆ మాట చెప్పేటప్పుడే తప్పని వేసుకున్నాం కదా, మనం వింటేనే తప్పుకున్నాం. కానీ ఆయన ఏమన్నారు తెలుసా? అమ్మా, నువ్వు నిజంగా గనక కామ కోరికలతో నా దగ్గర కూర్చుంటే ముసలోని నా దగ్గరికి ఎందుకు వస్తావమ్మా నువ్వు? సమాజంలో విజలేస్తే పోకిరి వాళ్ళు 100 మంది వస్తారు, ఆడది నుంచి ఉంటే 1000 మంది అల్లరోళ్ళు వచ్చి నుంచి ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానివమ్మా. కానీ నువ్వు నా దగ్గరికి వెతుక్కుంటూ ముసలోండని తెలిసినా కానీ వచ్చావంటే నువ్వు మోహంతోనో కామంతోనో రాలా, వివాహ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో యెహోవా పట్ల ఉన్న గౌరవంతో వచ్చావు నా దగ్గరికి అని మంచిగా చూసేడావుని. అదే అంటున్నాడు. ఏమన్నాడు చదవండి ఇంకా, దాసురాల మీద 11 కాబట్టి నా కుమారి, మళ్ళా రెండోసారి. మొదటిసారి అంటే ఏటో గబక్కం ఫ్లోలో అనేసాడేమోనండి, మిస్లీడ్ అయిపోయిందేమోనండి పదం అనుకున్నారు. కాదు, మళ్ళీ రెండోసారి అంటున్నాడు, నా కుమారి భయపడకు. ఆమె ఎందుకు భయపడింది? నువ్వే వెళ్ళలేదు కదా అర్ధరాత్రి ఆమె దగ్గరికి, అమ్మ నువ్వేం భయపడకు, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్ అని చెప్పడానికి. ఆమె నీ దగ్గరికి వచ్చింది ఎత్తుకుంటా, ఆమె ఎందుకు భయం ఉంటే వచ్చింది ఏంటి అంటే ఎంత గొప్ప మనస్తత్వం, ఎంత గొప్ప సంస్కారం కలిగినోడు చూడండి. అక్కడ కళ్ళని అదుపులో పెట్టుకున్నాడు. నిజంగా అందుకనేనండి బోయోజు పేరు క్రీస్తు వంశావళిలో కనపడింది మనకు. అట్లా వెలిగిపోతా ఉంటది బోయోజు పేరు. లోతు పేరు వెలగల. లోతు కళ్ళను నమ్ముకొని మోసపోయాడు, బోయోజు కళ్ళని కంట్రోల్లో చేసుకొని నిలబడి గెలిచాడు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా మీ జీవితాల్లో కళ్ళు చాలా డేంజర్. చూసిన ప్రతిదీ కావాలనిపించింది. మనిషికి 2 చేతులు ఉంటాయి, కానీ కళ్ళకి 1,00,000 చేతులు ఉంటాయండి. కనిపించిన ప్రతిదీ తీసుకో 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 అంటూనే ఉంటది. చూడు 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 అని ప్రోత్సహిస్తూనే ఉంటది. 1,00,000 కళ్ళు కాదు, ప్రతి కంటికి 1,00,000 చేతులు ఉంటాయి. ఆ చేతుల్ని మడిచి నరికేయండి, లేదా మిమ్మల్ని నరికేస్తుంది ఆ కన్ను ఏదో ఒక రోజున. ఇప్పటికే మునిగిపోయావు నేను చెప్పినట్లుగా సీరియళ్ళని, సినిమాలని, క్రికెట్లని, పోకిరి మాటలని, బూతుల మాటలని ఇప్పటికే నిండిపోయామండి. బైబిల్ కళ్ళు చూడట్లేదండి. బైబిల్ చూస్తే ఆవిలెంతలు ఎందుకు వస్తున్నాయి, ప్రార్థన ఏంటంటే నిద్ర ఎందుకు పోతున్నామంటే కళ్ళు దాని మాయలోకి వెళ్ళిపోయింది. నీకు ఇప్పటికే ఆలోచించుకోండి. దారి తప్పిపోయిన దేహపు దివ్యలో ఈ రోజు నుంచైనా మీ కళ్ళని కంట్రోల్లో పెట్టుకొని యోబు పెట్టుకున్నట్టుగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే జీవితాలు వెలుగుతూ ఉంటాయి, తేజస్మయంగా మారిపోతాయి.